వెల్కమ్ బ్యాక్ టు శ్రీ టీఏటీ కిచెన్ ఛానల్. ఈరోజు కొబ్బరి లడ్డు ఎలా చేయాలో నేర్చుకుందాం. కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కొబ్బరి, బెల్లము, నీళ్లు, నెయ్యి. ఒక మందపాటి కళాయి తీసుకొని కళాయి వేడెక్కాక బెల్లం ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి. బెల్లం పొడి తీసుకుంటున్నానండి. బెల్లం పౌడర్ తీసుకొని ఒక గ్లాస్కి కొద్దిగా నీళ్ళండి బెల్లం కరగడానికి. బెల్లం కరిగి బాగా బెల్లము లైట్గా పాకం అయిన తర్వాత కొద్ది వడకట్టి పెట్టుకోవాలి. ఏమన్నా నలకలు ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట. బెల్లంలో నలక కొట్టేటప్పుడు వస్తాయి కదండి. ఇట్లా చేసేటప్పుడు ప్లాస్టిక్ది వాడద్దండి, స్టీల్దే వాడండి. ఇప్పుడు ఈ కొబ్బరిని మిక్సీ కొట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ మిక్సీ చేసుకున్న కొబ్బరిని దీంట్లో వేసి బాగా వేయించాలి. ఇప్పుడు మనం పాకం పట్టుకున్న బెల్లం రసం ఉంది కదండి, అది వేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ బాగా దగ్గరికి వచ్చేంత వరకు కలపాలండి. ఇలా ఉండయ్యేటట్టు చూసుకోవాలండి. మనకి చేతికి అంటట్లేదు కదా, ఇలా ఉండయిందంటే అప్పుడు దించేసుకోవాలి. ఇప్పుడు ఉండలాగా అయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని కొద్దిగా చల్లారినట్టుగా ఉన్న టైంలో మనము పక్కకు తిప్పుకొని మన చేతికి తెలుస్తుందండి ఉండ అవుతుంది లేనిది అని అనేది. ఇప్పుడు ఉండలు రెడీ అయిపోయినాయి కదండి. ఇంత సింపులేనండి కొబ్బరి లడ్డు తయారు చేయడము. ఇంకొక చిట్కా చెప్తానండి మీకు. కొబ్బరి మనం ఏం చేస్తాము, తొందరగా చెడిపోతుందని చెప్పి కింద ఫ్రిడ్జ్లో పెడతాము. డీ ఫ్రిడ్జ్లో గనక మనము కొబ్బరి బోళ్ళిచ్చి పెట్టండి. బోళ్ళిచ్చి పెడితే ఆ కొబ్బరి చెడిపోదన్నమాట. మనం మళ్ళీ కావాల్సినప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. కావాల్సినప్పుడు ఒక 5 మినిట్స్ ముందు తీసి పెట్టుకొని వేరే చల్ల నీళ్ళల్లో వేసి పెట్టండి. కొబ్బరి వేసి పెడితే వెంటనే మనకి ఫ్రెష్ కొబ్బరి అప్పుడే కొడతాను చూడండి కొబ్బరి, అలా ఉంటుంది. అది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చూసారుగా అండి, ఇంతే సింపుల్గా తయారు చేసుకునే కొబ్బరి లడ్డు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.